Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ తెలంగాణలో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ టాప్ 50లో ర్యాంక్ ఉండాలంటే ప్రిపేర్ అవ్వడానికి ఒక సిన్సియర్ లేదా సీరియస్ ఆస్పిరెంట్ బెస్ట్ టైం ఏది అని చెప్పేసి చెప్పబోయే వీడియో ఇది. సో ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్కి సంబంధించి ఎప్పుడు ఏంటి అనే దాంతో పాటు బెస్ట్గా ప్రాక్టికల్గా ఏదేది సాధ్యం అవ్వదు అనేటివి వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఎవరైతే సీరియస్గా దీనికోసమే వచ్చారో వీడియో చివరి వరకు చూడండి, 100% క్లారిటీ వస్తుంది. సో ఇది స్టార్ట్ చేసే కంటే ముందు తెలంగాణ స్టేట్లో ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సో ఇందులో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళు అనుకున్న పోస్ట్ రాలేకపోవడము లేకపోతే ఇంకొంత మంచి పోస్ట్ కోసం ఆస్పైర్ చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు. అండ్ దీంతో పాటు ఇదే కేటగిరీలో సో మొన్న జరిగిన గ్రూప్ 1లో ఆల్మోస్ట్ 400 నుంచి 465 వరకు, అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకు కొంచెం కట్ ఆఫ్ తగ్గినప్పటికీ ఆ కట్ ఆఫ్కి చేరువలో మిస్ అయిన వాళ్ళు, ముఖ్యంగా 400 పై చిలుకు దాటిన వాళ్ళు గ్రూప్ 1లో సో లాస్ట్ టైం ఎలాగోలాగా మిస్ అయింది. ఈ ఇయర్ ఖచ్చితంగా గ్రూప్ 1లో ర్యాంక్ ఉండాలి అనే వర్గం ఒకటి. అండ్ ఇంకొక వైపు సో గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ అంటే ఒక జాబ్ చేస్తూ ఉన్నారు, బట్ దాని మళ్ళీ ఇంకొక ఆస్పిరేషన్ సో మళ్ళీ ప్రైవేట్ జాబ్ చేస్తూ, అంటే ఆల్రెడీ ప్రిపరేషన్ పైన ఒక అవగాహన ఉంది, ఈసారి బెస్ట్గా కొడదామని చెప్పేసి. అండ్ ఇంకొక వైపు ఆల్రెడీ యూపీఎస్సీ రీసెంట్గా ప్రిలిమ్స్ మిస్ అవ్వడము, సో వాళ్ళు మళ్ళీ గ్రూప్స్కి ఇటువైపు రావడం ఏవైనా ఛాన్సెస్ ఉంటాయని చెప్పి కొత్తగా గ్రాడ్యుయేషన్ అయిపోయి ఈ గ్రూప్ వైపు ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే గ్రూప్స్ అంటేనే చాలా అరుదుగా వస్తూ ఉంటాయి నోటిఫికేషన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2027 ఈజ్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ బజ్ ఫర్ దిస్ నోటిఫికేషన్స్. ఇలా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క కేటగిరీలో ఉంటారు, వాళ్ళందరి కామన్ టార్గెట్ గ్రూప్ 1 గ్రూప్ 2. సో వీళ్ళందరినీ ఫోకస్ చేసి చెప్తున్నప్పుడు వాళ్ళకు ఒక అలర్ట్నెస్గా ఉంటుంది అని చెప్పి ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. బట్ అందరి కామన్ గోల్ లేదా కామన్ అచీవ్మెంట్ వచ్చేసరికి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సో దానికి సంబంధించి ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి ఒకసారి చాలా క్రిస్టల్ క్లియర్గా, నాన్ సెన్సికల్ ఆస్పెక్ట్స్ ఇందులో ఉండవు. ఏది ఇంపార్టెంటో ఏది కాదు అంటే వాటిని చాలా డీటెయిల్డ్గా క్లారిఫై చేస్తూ వీడియో మీకు చేశాను. అండ్ before going to the video, these are some of the achievements of Rohit's Academy. So Rohit's Academy is particularly meant for giving online guidance to group 1 and group 2 aspirants. సో వీటిలో సో మనం చూస్తే మొన్న తెలంగాణలో గ్రూప్ 1 గ్రూప్ 2 అండ్ ఏపీలో గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఎవరైతే ఆశావాహులు ప్రిపేర్ అయిపోయి ర్యాంక్ సాధించారో వారికి సంబంధించిన చిన్న క్లిప్పింగ్ ఇది. సో మన దాంట్లో తెలంగాణ గ్రూప్ 1 నుంచి ఆల్మోస్ట్ 30కి పైగా సెలెక్షన్స్, గ్రూప్ 2 నుంచి 40కి పైగా సెలెక్షన్స్, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2లో కూడా 30కి పైగా సెలెక్షన్స్. ఇలా డిఫరెంట్ అంటే గ్రూప్ 1 గా అంటే 2, 3, 4 పంచాయత్ సెక్రటరీ ఇట్లా వేరియస్ పొజిషన్స్లో సెలెక్ట్ అయిన మన స్టూడెంట్స్ వందలాది మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా బెస్ట్ కంటెంట్ ఇచ్చి వీళ్ళని విజేతలుగా తయారు చేశాం. అండ్ నెక్స్ట్ రాబోయే భవిష్యత్ విజేత మీరే ఉండాలి అనుకుంటే సో మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక చిన్న అనాలజీ నేను ఏదైతే చెప్పబోతున్నానో ఐ జస్ట్ వాంట్ టు కంపేర్. ప్రతి లోయెస్ట్ లెవెల్లో ఉన్న స్టూడెంట్కి కూడా ఇది ట్రిగర్ అవ్వాలి అని చేసే ప్రయత్నమే వీడియో. సో రీసెంట్ టైమ్స్లో నేను ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక బిట్ ఆఫ్ వీడియో చూడటం జరిగింది. ఆ వీడియో చూశాను, బట్ చూసిన వెంటనే ఖచ్చితంగా మన ఆస్పిరెంట్స్కి ఇది కనెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, జస్ట్ ఇమాజిన్ దిస్, ద సరౌండింగ్స్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, అది లైక్ ఇదైనా కానీ లేకపోతే మనం చూస్తూ ఉంటే నానక్రామ్ గూడ అని చెప్పేసి, మణికొండ అని చెప్పేసి, తుక్కుగూడ అని చెప్పేసి మీకు నచ్చిన ప్లేస్ పెట్టుకోండి, అంటే ఓఆర్ఆర్కి సరౌండింగ్గా ఉన్న ఏరియాస్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఓఆర్ఆర్లో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మెనీ ఆఫ్ ద పీపుల్, చాలామంది జనాలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుండేది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 100% ఇష్టపడుతున్నారు చాలామంది పీపుల్, కానీ వీళ్ళలో చాలామందికి ఆ కేపబిలిటీస్ లేవు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మనం గ్రో అవుతాము, సో మన పెట్టుబడి రెట్టింపు అవుతుంది అన్న పాయింట్ అందరికీ తెలుసు. ఇప్పుడు అందరూ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారు, కానీ ఆ కెపాసిటీ లేదు. సో గజం 25,000, 30,000, 50,000 అది లేదు. కానీ దీనికంటే వెరీ ఫ్యూ పీపుల్, కొంతమంది ప్రజలు ఒక 10 to 15 years ago
సో కొంతమంది పీపుల్ వీళ్ళు ఏం చేశారంటే, సో వీళ్ళకు కూడా చాలా డీమోటివేషన్. అక్కడ అడవులున్నాయి, రాళ్ళు, రప్పలు ఉన్నాయి. సో అక్కడ ఇన్వెస్ట్ చేయడం ఎందుకు? ఇన్‌స్టెడ్ ఆఫ్ థింగ్స్ ఇంకొక దగ్గర ఇన్వెస్ట్ చేస్తే బావుంటది. అక్కడ సైట్ కొంటే బావుంటది. ప్లాట్ కొంటే బావుంటది అని చెప్పి అన్నప్పటికీ కూడా డీమోటివేషన్ ఉన్నా కానీ కొంతమంది ఒక లాంగ్ టర్మ్ విజన్‌తో 15, 10 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు చూడండి. సో ఎంతోమంది ఎవరైతే ఇక్కడ అంటే కొనాలి అని అనుకుంటున్నారో, బట్ ఎవ్రీవన్ వాంట్ టు పర్చేజ్ ఇట్. బట్ దే డోంట్ హ్యావ్ కెపాసిటీ. కానీ లాంగ్ టర్మ్ బ్యాక్ ఎవరైతే చిన్న మొత్తంతో కొనుక్కున్నారో దే ఆర్ ఫార్ అహెడ్ దెన్ దెమ్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ మనకి ఇక్కడ చూస్తూ ఉంటే నోటిఫికేషన్. సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ నోటిఫికేషన్. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి గ్రోత్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటున్నారో సేమ్ అట్లాగే ఈ నోటిఫికేషన్స్లో సో ప్రిపేర్ అయిపోయి సెలెక్ట్ అవ్వాలి అని ఎంతో మంది అంటారు. నోటిఫికేషన్ ఫర్ సపోజ్ ఈ నోటిఫికేషన్ 2027లో వస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంతో మంది ప్రిపేర్ అవ్వాలి, కొట్టాలి అని ఎంతో మంది అనుకుంటారు. కానీ అదే టైంలో చాలా మందికి కొట్టలేరు, వెనకబడిపోతారు. ఎందుకంటే సో అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంతసేపు కూర్చోవాలి, ఎంతమందితో పోటీ పడాలి, టైం తక్కువ ఉంది, అసలు ముందే నుంచి ప్రిపరేషన్ చేసుంటే బాగుండేది అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ స్లో అయిపోతూ ఉంటుంది. ప్రిపేర్ అవ్వాలి అని ఎవ్రీవన్ అందరూ అనుకుంటారు, కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు. తప్పు టైంలో వచ్చామేమో, ముందు నుంచి ప్రిపేర్ అవుతే బాగుండేదేమో అనుకుంటారు. అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా ముందే ఇన్వెస్ట్మెంట్ చేసుంటే బాగుండేది. 10-15 ఇయర్స్ బ్యాక్ అందరూ చెప్పినా వినిపించుకోకుండా 5,000కు 2,000కు 1,000 రూపాయలకు గజం వచ్చినా పట్టించుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఇప్పుడు పెట్టాలన్నా మన వల్ల కావట్లేదు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా నోటిఫికేషన్ వస్తుంది అని ఎంతో మంది, ఫర్ సపోజ్ రోహిత్ సారే అనుకోండి, ఎంతో మంది చెప్తూ ఉన్నారు, పట్టించుకోకుండా అలా కాలక్షేపం చేస్తూ వచ్చాం, నోటిఫికేషన్ వచ్చింది, సెలెక్ట్ అవ్వాలనిపిస్తుంది, కానీ ధైర్యం దమ్ము లేదు. సో సేమ్ ఇలాగే ఇదే నోటిఫికేషన్కి కొన్ని రోజుల ముందు ఫ్యూ ఆస్పిరెంట్స్, సో కొంతమంది ఒక లాంగ్ టర్మ్ విజన్తో ఇక్కడ 6 months నుంచి 12 months పెట్టుకోండి. ఇది రియల్ ఎస్టేట్ కాబట్టి 10-15 years అనుకోండి. ఇక్కడ 6 months నుంచి 12 months బిఫోర్ ఇలాంటి పొజిషన్ వస్తుందేమో అని ముందుగానే గ్రహించి ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డల్లెస్ట్ ఫేజ్, కంప్లీట్లీ డిమోటివేటెడ్, అసలు అక్కడ పెట్టకూడదు అని ఎంతో మందికి చెప్పినా ముందు చూపుతో పెట్టారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. సో కొంతమంది ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. అంటే చాలా మందికి ఎలా ఉందంటే అసలు నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపేర్ అవ్వడం బెస్ట్, అసలు వస్తుందో రాదో ఇలాంటి అన్ని అపోహల మధ్య సో ప్రిపేర్ అవ్వడమే చాలా లోయెస్ట్ ఫేజ్లో ఉంది. ప్రిపేర్ అవ్వాలంటేనే కష్టం. అటువంటి ఫేజ్లో కూడా కొంతమంది ఎవరైతే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారో సో వీళ్ళకు నోటిఫికేషన్ వచ్చేసరికి ఆల్రెడీ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి, కొట్టాలనుకుంటారో అప్పటికప్పుడు వాళ్ళకంటే 100% మీరు ముందుంటారు. మీరు సెలెక్ట్ అవ్వడానికి 100 ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని అందరికీ ఉంటుంది, కానీ కొంతమందికే మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలని అందరికీ ఉంటుంది, కానీ దాన్ని కొట్టగలిగే వాళ్ళు ముందుగానే గ్రహించి ప్రిపేర్ అయిన వాళ్ళే. సో దట్ ఈస్ వాట్ ద థింగ్. సో ఐ హోప్ యూ గాట్ దిస్ అండర్స్టాండింగ్. సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చేసే ప్రయత్నం ఇది. అండ్ దీనికంటే ముందు ఐ జస్ట్ టెల్, ఎప్పుడైనా కూడా వాట్ ఈస్ ద బెస్ట్ టైం, ఎప్పుడైనా ప్రిపేర్ అవ్వడానికి బెస్ట్ టైం నిన్ననే అంటారు. నువ్వు నిన్న నుంచి అంటే ముందు పాస్ట్లోనే ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుండేది, ఫస్ట్ ఆప్షన్. సో మనకు పాస్ట్ అయిపోయింది, పాస్ట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్. అండ్ ఏంటి ఫ్యూచర్, అంటే ఫ్యూచర్ కూడా అంటే ఇప్పటికిప్పుడు రెండు ఆప్షన్స్. ఒకటి నిన్నటి వరకే ప్రిపేర్ అయి ఉంటే బాగుండేది, ఇంకొకటి ఇప్పుడు ప్రిపేర్ అవుతేనే బాగుంటుంది. సో నిన్నటిది పోయింది, ఇప్పుడు నీ చేతుల్లో ప్రజెంట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నువ్వు ప్రిపేర్ అవుతావా అవ్వవా, ఇలా ఈ కొంతమంది ప్రజల్లో లేకపోతే కొంతమంది స్టూడెంట్స్లో ఉండి ర్యాంక్ సాధిస్తావా. ఎంతో మంది స్టూడెంట్స్తో నేను ఇంటరాక్ట్ అయ్యాను, ఎంతో మంది ర్యాంకులు సాధించారో వాళ్ళందరూ ఈ లాంగ్ టర్మ్ విజన్తో ఉన్నవాళ్ళే. చూడండి, ఇప్పుడు తెలంగాణలో 2.5 years ఉంది. లాస్ట్ 6 months ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇయర్. ఆ టైంలో నోటిఫికేషన్ కంటే ఆ టైం కంటే ముందే ఇవ్వాలి. జస్ట్ 2 years మాత్రం మన దగ్గర ఉన్నాయి. ఈ 2 yearsలో మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తూ ఉంటే ఎవరైనా 10 పోస్టులతో నోటిఫికేషన్ వస్తేనే నానా హంగామా చేసుకుంటారు. అలాంటిది గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ గనక గవర్నమెంట్ ఇవ్వబోతుంటే ఆ నోటిఫికేషన్ కంటే కనీసం 5-6 నెలల నుంచి దాని గురించి క్యాంపెయిన్ చేయడం, మార్కెటింగ్ చేయడం చేస్తూనే ఉంటుంది. అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ నోటిఫికేషన్ కంటే ముందు కనీసం 5-6 నెలలు మనకు తెలుస్తుంది. సో అలాగే నోటిఫికేషన్కి ఎగ్జామ్కి అట్లీస్ట్ 3-4 నెలలు టైం ఉంటుంది. అంటే ఈ టైం ఉంటుంది. సో దాట్స్ వై ఇక్కడ నుంచి అంటే ఏ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనకు 2 years ఉంది. ఈ 1 year మొత్తం ఖచ్చితంగా ఆబ్వియస్గా ఈ నోటిఫికేషన్ అండ్ అలాగే ఎగ్జామ్ ఫేస్కి వెళ్ళిపోతుంది. మనకి ఇప్పుడు ఇంకెంత ఉంది, 2 yearsలో 1 year మాత్రమే ఉంది. సో ఈ 1 year గ్రూప్ 1 లాంటి గ్రూప్ 2 లాంటి విస్తృతమైన
ప్రిపరేషన్ అంటే సిలబస్ని కంప్లీట్ చేయాలి, ర్యాంక్లో ఉండాలంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి అంటే పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అనలైటికల్గా చదవడానికి టైం ఉండాలి. దిస్ ఈస్ ద బెస్ట్ టైం. ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే ఏంటి పరిస్థితి అనే కాన్సెప్ట్ లేదు. ఏ గవర్నమెంట్ కూడా చేజేతులారా నేను నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఎలక్షన్స్కి పోతాను, గెలిచి చూపిస్తాను అన్న అహాన్ని ప్రదర్శిస్తే ఆల్రెడీ మూల్యం చెల్లించుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం గెలిచింది దీనిపైన, ఇది లేకుండా వెళ్ళదు. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. 2027 అది జనవరి అవ్వచ్చు, మార్చ్ అవ్వచ్చు, ఫిబ్రవరి అవ్వచ్చు, ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ గోల్డెన్ ఇయర్ ఫర్ తెలంగాణ గ్రూప్ 1, 2, 3, 4 ఆస్పిరెంట్స్. దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తారు అన్న దానిపైన మన సక్సెస్ అనేది ఆధారపడుతుంది. చూడండి, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆల్రెడీ అచీవ్మెంట్స్ మీకు చూపించాను. మన దాంట్లో గ్రూప్ 1 చెప్పడానికి సంబంధించి ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీ టీం గురించి ఒకసారి చెప్తాను చూడండి. ఇండియన్ హిస్టరీ శివాజీ సార్, తెలంగాణ మూమెంట్ సైదులు సార్, జాగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ జగదీష్ సార్, ఇండియన్ పాలిటీ నేనే టీచ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ హిస్టరీ దత్తు సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ 100 మార్క్స్కి ఉంది మెయిన్స్, దీనికి హిదాయతుల్లా సార్, ఆదే సత్యనారాయణ సార్ అండ్ శ్రీరామ్ గంగాధర్ సార్. సత్యనారాయణ సార్ ఆల్రెడీ తెలుగు అకాడమీ ఆథర్. డేటా ఇంటర్ప్రిటేషన్ ఇషాక్ సార్ అండ్ మేత్రే శ్రీనివాస్ సార్. ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ కస్తూరి మేడం కవర్ చేస్తూనే ఉంది. ఇలా గ్రూప్ 1 ఎక్స్క్లూజివ్గా బెస్ట్ ఫ్యాకల్టీ టీంతో రోహిత్స్ అకాడమీ మీకు అందుబాటులో ఉంది. అండ్ అలాగే ఎవ్రీడే ప్లానర్ ఉంటుంది. అండ్ సేమ్ అట్లాగే గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 కూడా యూ కెన్ సీ ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ చూస్తే ఆన్లైన్లో చదివినప్పుడు ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఏ సబ్జెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఎంతసేపు చదవాలి అని చెప్పేసి ఉంటుంది. బట్ మన దాంట్లో గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2ని ఇంటిగ్రేట్ చేయడంతో పాటు ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదవాలి, ఎలా చదవాలి అని చెప్పి క్లియర్ కట్గా డే 1, డే 2, డే 3, డే 4 అన్నట్టు ప్లాన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ స్పెషల్గా గ్రూప్ 2కి సంబంధించి కూడా ఇదే ప్లాన్. సో డే 1, డే 2, డే 3, డే 4. సో ఈ డే 1, 2, 3లో మేము ఎంత ఆర్గనైజ్డ్గా చేసామంటే మీకు ఒక కంటెంట్ ఇచ్చి ఇది ఒక రోజులో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్ చేయండి, లేకపోతే పాలిటీ పార్లమెంట్ కంప్లీట్ చేయండి, లేకపోతే క్లైమేట్ అనే టాపిక్ కంప్లీట్ చేయండి అంటే ఆ టైంలో మీకు కొంచెం స్లో స్పీడ్ అవ్వచ్చు. కానీ మేము ఎంతసేపు వీడియో క్లాసెస్ చదవాలి, ఎంతసేపు మెటీరియల్స్ చదవాలి, ఆ టాపిక్ అయిపోయిన తర్వాత టెస్ట్, ఇంత క్లియర్గా ఆర్గనైజ్ చేసి పెట్టడం జరిగింది. సో మీరు చూడండి, గూగుల్ ప్లే స్టోర్లో నుంచి రోహిత్స్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చూడండి, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి టోటల్గా. సో ఫ్రీ డెమో వీడియో క్లాసెస్ ఉన్నాయి, టాపిక్ వైజ్ టెస్ట్స్ ఉన్నాయి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లాసెస్, క్వాలిఫైయింగ్ పేపర్, డైలీ కరెంట్ అఫైర్స్, ఎస్సే, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6 మెటీరియల్స్. చూడండి, డైలీ ఇంటిగ్రేటెడ్ ప్లానర్, ఎంప్లాయీస్కి సపరేట్ ప్లానర్, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి సపరేట్ ప్లానర్, మళ్ళీ గ్రూప్ 1 తీసుకున్న వాళ్ళకు 2, 3, 4 కోర్సెస్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సేమ్ అట్లాగే మీరు చూస్తే గ్రూప్ 2 ఎక్స్క్లూజివ్ లాంగ్ టర్మ్ మీరు చూస్తూ ఉంటే గ్రూప్ 2 తీసుకున్న వాళ్ళకు ఎండోమెంట్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. డైలీ ప్లానర్ ఉంది, మెటీరియల్స్ ఉన్నాయి. సో ఇట్లా గ్రూప్ 2 కోర్సెస్ ఇంగ్లీష్ మీడియం ప్లస్ తెలుగు మీడియం, గ్రూప్ 2 డెమో క్లాసెస్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో బెస్ట్ క్లాసెస్ ఈజ్ అవైలబుల్ ఇన్ రోహిత్స్ అకాడమీ. సో దీనికంటే ముందు ఐ వుడ్ జస్ట్ లైక్ టు గివ్ యూ స్మాల్ గైడెన్స్. అంటే ఇప్పుడు చూడండి, జనరల్గా మనం ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతాం కదా, ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ మైండ్లో ఒక కామన్ థింగ్స్ ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ చేద్దాము, ప్రిలిమ్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే మెయిన్స్కి వెళ్దామని. సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోని గ్రూప్ 1 ప్రిలిమ్సే చదువుదాము, ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మెయిన్స్కి ఫోకస్ చేస్తాను అనుకుంటే సో మీరు ప్రిపేర్ అవ్వకపోవడం కరెక్ట్. ఎందుకంటే జనరల్గా యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్ అనుకోండి, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. ఒకసారి ప్రిలిమ్స్ పోయినా నెక్స్ట్ దానికి ఏదో ప్రిపేర్ అవ్వచ్చు, ప్రిలిమ్స్ మిస్ అయినా సరే ప్రిలిమ్స్ అయిపోయామన్న సాటిస్ఫాక్షన్తో నెక్స్ట్ ముందుకు వెళ్తాం. బట్ ఇక్కడ ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చి ప్రిలిమ్స్ మిస్ అవుతే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే గ్యాప్, ఆ గ్యాప్ అనేది వర్ణనాతీతం, ఊహించలేనటువంటిది. సో నువ్వు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కాదు, నీ టార్గెట్ గ్రూప్ 1 సెలెక్ట్ అవ్వడం అన్నట్లుగానే ప్రిపేర్ అవ్వాలి. సో గ్రూప్ 1కి సెలెక్ట్ అవ్వాలంటే ఎంత అవునన్నా కాదన్నా ఖచ్చితంగా నువ్వు గ్రూప్ 2 సిలబస్ కంప్లీట్ చేయాల్సిందే. గ్రూప్ 2 సిలబస్ ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే గ్రూప్ 1కి అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఇప్పుడు గ్రూప్ 2లో మనం చూస్తూ ఉంటే తెలంగాణ మూమెంట్కి గ్రూప్ 2లో 150 మార్క్స్ ఉన్నాయి పేపర్ 4లో. సో ఎవరికైతే కొంచెం బేసిక్ అండర్స్టాండింగ్ ఉండదో వాళ్ళకి చెప్తున్నాను, గ్రూప్ 2లో 4 పేపర్లు ఉంటాయి. 4th పేపర్లో తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్. నువ్వు ఈ తెలంగాణ మూమెంట్ని ఎంత పర్ఫెక్ట్గా, అంటే ఏ సంఘటన ఎప్పుడు జరిగింది అన్న అవగాహన ఉంటే
సో అన్నిటిపైన రైతాంగ ఉద్యమం పైన లేకపోతే నిజాం ట్రాన్సిషన్ ఫేజ్లో ఎలా జరిగింది ఎవ్రీథింగ్ మీకు అవగాహన ఉంటే, సో తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే అందులో 130, 140 గ్రూప్ 2లో వస్తే నీ సెలక్షన్ రేట్ పెరుగుతుంది ఈ కంటెంట్తో. సో సేమ్ అట్లాగే సో ఈ గ్రూప్ 1లో ఈ గ్రూప్ 2 తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్ ఉన్నట్టే గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అదే సబ్జెక్ట్ 150 మార్క్స్కు. అంటే ఇది సిలబస్ కూడా పిన్ టు పిన్ మారలేదు. అంటే ఒకటే గ్రూప్ 2 ప్రిపరేషన్, అంటే ఒకటే తెలంగాణ మూమెంట్ ప్రిపరేషన్ గ్రూప్ 2కి అయిపోతుంది, గ్రూప్ 1కి కూడా అయిపోతుంది. అయితే గ్రూప్ 1లో నీ దగ్గరున్న కంటెంట్తో జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో ప్రొసీడ్ అవుతే సరిపోతుంది. సేమ్ అట్లాగే గ్రూప్ 2కి సంబంధించి ఎకానమీ చదువుతావు. ఎకానమీ 150 మార్క్స్ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ. సో అండ్ అలాగే తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంటల్ ఇష్యూస్ అని. సో ఇవే పాయింట్స్ సేమ్, అంటే ఈ కంటెంట్ పైన నీకు స్పష్టమైన అవగాహన వస్తే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేంత రేంజ్లో నువ్వు ప్రిపేర్ అవుతే ఆ కంటెంట్ని యూజ్ చేసుకొని మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఇదే ఎకానమీ 150 మార్క్స్ ఉంటాయి. నీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్క్రిప్టివ్ వేలో నువ్వు ప్రిపేర్ అవుతే సరిపోతుంది. సో 300 మార్క్స్ అయిపోయాయి. సేమ్ ఇప్పుడు అదే గ్రూప్ 2లో మనం చూస్తూ ఉంటే పేపర్ 2లో పాలిటీ ప్లస్ సొసైటీ ప్లస్ హిస్టరీ ఉంటుంది. అయితే ఇదే పాలిటీ పైన స్పష్టమైన అవగాహన ఉంటే గ్రూప్ 1లో 50 మార్క్స్ పాలిటీ, సొసైటీ ఏదైతే సబ్జెక్ట్ నువ్వు నేర్చుకున్నావో గ్రూప్ 1 మెయిన్స్లో సొసైటీ 50 మార్క్స్. సేమ్ ఇప్పుడు హిస్టరీ ఏదైతే ఉంటుందో ఇక్కడ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుంది. ఈ రెండు సబ్జెక్ట్స్ పైన పట్టు ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఇండియన్ హిస్టరీ 50 మార్క్స్ గ్రూప్ 1 మెయిన్స్లో, తెలంగాణ హిస్టరీ 50 మార్క్స్ గ్రూప్ 1 మెయిన్స్లో. అంటే చూడండి టోటల్గా నువ్వు 350 మార్క్స్, ఈ 3 పేపర్లు కలిపి 150 కదా, 450 మార్క్స్ కవర్ అయింది. 450 మార్క్స్ గ్రూప్ 2లో నువ్వు క్లియర్గా ప్రిపేర్ అవుతే అదే కంటెంట్ ఫౌండేషన్తో ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని డిస్క్రిప్టివ్గా ప్రిపేర్ అవుతే నీకు ఆల్మోస్ట్ 300, 450, 500 మార్క్స్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇదే గ్రూప్ 2లో మనకు జాగ్రఫీ ఉంటుంది. ఈ జాగ్రఫీ ఒక్కటే సో 20 to 25 మార్క్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటన్నిటిని ఇంక్లూడ్ చేసుకొని. సో ఇప్పుడు ఈ జాగ్రఫీ కూడా చదివేస్తే టోటల్గా చూడండి తెలంగాణ మూమెంట్, ఎకానమీ, పాలిటీ, సొసైటీ, హిస్టరీ, జాగ్రఫీ. ఇదే జాగ్రఫీ మళ్ళీ తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో 50 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి సో పాలిటీ పైన పట్టు ఉంటే దానికి రిలేటెడ్ ఒక ఎస్సే వస్తుంది, ఎకానమీ పైన పట్టు ఉంటే అండ్ అలాగే హిస్టరీ పైన పట్టు ఉంటే సో వీటిని బేస్ చేసుకొని ఎస్సే 150 మార్క్స్ కూడా యాడ్ అయిపోతుంది అదే కంటెంట్తో. చూస్తూ ఉంటే 150, 200, 250, 300, 350, 400 ప్లస్ మళ్ళీ 150, 800 మార్క్స్ ఇక్కడే కవర్ అయిపోయాయి ఆల్మోస్ట్. అంటే హౌ స్ట్రాంగ్ వీ కెన్ ప్రొసీడ్ అనేది, అంటే మన గ్రూప్ 1 సెలెక్షన్కి 100% ఇవి మేజర్గా కీ రోల్ ప్లే చేస్తాయి. దట్స్ వాట్ వీ నీడ్. అంటే చూడండి క్రూడ్గా చెప్పాను, అంటే గ్రూప్ 2 ప్రిపరేషన్ లేకుండా గ్రూప్ 1కి వెళ్ళలేము. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యావంటే ఖచ్చితంగా నీ గ్రూప్ 2 ప్రిపరేషన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కరెంట్ అఫైర్స్ చదవాలి. గ్రూప్ 2 పేపర్ 1లో అది. గ్రూప్ 1లో మెంటల్ ఎబిలిటీ చదవాలి ప్రిలిమ్స్కి. గ్రూప్ 2 పేపర్ అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 పేపర్ 1 ఆల్మోస్ట్ ఒకటి. ఇప్పుడు ఇక్కడ 3 పేపర్లు చెప్పాను, ఫస్ట్ పేపర్ మిస్ అయింది, ఆ ఫస్ట్ పేపర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కవర్ అవుతుంది. సో ఈ రెండు ఒక్కటే. ఎవరైనా డిస్క్రిప్టివ్ అంటే కొద్దిపాటి భయం ఉన్నా గో ఫర్ బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. భయం లేకపోతే అబ్వియస్గా గ్రూప్ 1 గ్రూప్ 2కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే డిస్క్రిప్టివ్ అనే కారణంతో చాలా మంది ఆగిపోతున్నారు. అఫ్ కోర్స్ మీడియం కూడా ఉంది, దాని గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే గ్రూప్ 1 500 పోస్ట్స్ ఉన్నాయనుకోండి, గ్రూప్ 2 1000 పోస్టులు ఉన్నాయనుకోండి, వస్తే మంచిది. అంటే నువ్వు గ్రూప్ 1కి మాత్రమే కూర్చుంటే 500 పోస్ట్స్కి టార్గెట్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు టార్గెట్ చేస్తే 1500. మొన్న జరిగిన గ్రూప్ 1 సెలెక్షన్లో ఎంతో మంది గ్రూప్ 2 కూడా, అంటే గ్రూప్ 2 గ్రూప్ 1 ఇద్దరికి కామన్గా వచ్చింది. గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 మళ్ళీ కామన్గా వచ్చిన సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఎంతో మంది. అంటే ప్రిపరేషన్ ఒకటే, గ్రూప్ 1 అయిపోతుంది, గ్రూప్ 2 అయిపోతుంది, గ్రూప్ 3 గ్రూప్ 4 కూడా అయిపోతుంది. సో దాట్స్ వాట్ మీరు ఫోకస్ చేయాలి. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలంటే మనకు ఎనఫ్ టైం ఉండాలి. ఇప్పుడు చూడండి మనకు టైం ఉందనుకోండి, స్ట్రెస్గా ఉండకుండా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. టైము తక్కువ ఉందనుకోండి, ఇలాంటి ఫోకస్ చేయం. ఇవన్నీ ఎందుకు, ఫస్ట్ గ్రూప్ 2 ఒక్కటి చాలనుకోండి. గ్రూప్ 2 చదివిన నాలెడ్జ్తో గ్రూప్ 1 మనం ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దాట్స్ వై ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, మనకు ఎనఫ్ టైం ఉంది. ఈ ప్రిపరేషన్కి 100% ఏం చేయాలి, ఎలా చేయాలి అని ప్రొసీడ్ అవ్వాలంటే మీ దగ్గర బెస్ట్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్. ఐ జస్ట్ టెల్ యూ, మీరు చాలామంది వినే ఉంటారు. జనరల్గా ఇఫ్ ఐ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, ఒక బిల్డింగ్ని ఎన్నిసార్లు కన్స్ట్రక్ట్ చేస్తారు?
చాలామంది వినే ఉంటారు. ఎన్నిసార్లు కన్‌స్ట్రక్ట్ అయిన సార్ ఒక్కసారే కడతారంట. ఒక బిల్డర్ ఒక ఇల్లుని ఒకసారి కడతారు ఓకే. కానీ రియాలిటీ ఏందంటే, ఆ ఇంజినీర్ ఎవరైతే ఉన్నారో ఆ బిల్డింగ్‌కి సంబంధించి ఫిజికల్ బిల్డింగ్ ఏదైతే మీరు చూస్తున్నారో, అంతకంటే ముందు అదే బిల్డింగ్ ఆయన బ్రెయిన్‌లో మెంటల్‌గా బిల్డ్ అయిపోయింది. 2 సార్లు బిల్డ్ అవుతది బిల్డింగ్. ఒకటి ఇంజినీర్ బ్రెయిన్‌లో, ఇంకొకటి ఫిజికల్‌గా నువ్వు చూసే బిల్డింగ్. నువ్వు చూసే బిల్డింగ్ ఎంత పర్ఫెక్ట్ ఉండాలంటే, ఇంజినీర్ యొక్క బ్రెయిన్‌లో అదే బిల్డింగ్ అంత బలంగా ఉండాలి. ఎక్కడ బెడ్‌రూమ్ ఉండాలి, ఎక్కడ వాష్‌రూమ్ ఉండాలి, ఎక్కడ లివింగ్ రూమ్ ఉండాలి, ఎక్కడ పూజ గది ఉండాలి, సో ఎలాంటి డిజైన్ ఉండాలి. సో నీ బ్రెయిన్‌లో ఎంత బలంగా ఉంటే అంత కాన్ఫిడెంట్‌గా రూమ్స్ మెజర్‌మెంట్స్‌తో పాటు ముందుకెళ్ళొచ్చు. సేమ్ ఈ ప్రిపరేషన్‌కి సంబంధించి కూడా గ్రూప్ 1, 2 నీ టార్గెటా? గ్రూప్ 1ఏ నీ టార్గెటా? సో ఓన్లీ డెప్యూటీ కలెక్టర్ నీ టార్గెటా? ఓన్లీ డీటీఏ నీ టార్గెటా? సో నీ టార్గెట్ ఏంటి? నీకు చాలా క్లియర్‌గా తెలియాలి. ఆ టార్గెట్‌కి బెస్ట్‌గా ప్రిపేర్ కావాలి అంటే బెస్ట్‌గా ప్లాన్ చేయాలి. 2 సార్లు నువ్వు గ్రూప్ 1 కొట్టాలి. 2 సార్లు నువ్వు గ్రూప్ 2 కొట్టాలి. ఒకటి ప్లాన్ పర్ఫెక్ట్‌గా గ్రూప్ 1 కొట్టడానికి ప్రతి మార్గం నీ బ్రెయిన్‌లో ఇంప్రింట్ అవ్వాలి. ఆ ఇంప్రింట్ అయిన దాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి. అందుకే ఐ ఆల్వేస్ ప్రొవైడ్ యూ దిస్ ప్లాన్. చూడండి, జనరల్‌గా కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి ఒక డీమోటివేషన్ తక్కువ టైం ఉందని. సో కొంతమంది ఎక్కువ టైం ఉంటది. కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు. బట్ ఇలా ప్లాన్ వెన్ ఐ గేవ్ యూ దిస్ ప్లాన్, ఇంత చక్కటి ప్లాన్ ఇస్తే, సో మీరు జస్ట్ ఇప్పుడు చూడండి 4-5 నెలలు అంటే ఒక 150 డేస్‌లో ఏ రోజు ఏం చదవాలి క్లియర్ కట్ ప్లాన్ ఉన్నప్పుడు, సో నీకు ఏం చేయాలో తెలియకపోయినా రోహిత్స్ అకాడమీ యాప్ ఓపెన్ చేసి, డే 1 ఓపెన్ చేసి, ఆ రోజు క్లాసెస్ చదివి, ఆ రోజు మెటీరియల్ చదువుకుంటే సరిపోతది. ఇందులో సగమే అయిపోయిందా? నెక్స్ట్ రోజు ఏంటి? నిన్న సగమే చదివాను. ఆ సగం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ముందుకెళ్ళాలి. 150 రోజుల ప్రణాళిక నేను మీకు ఇచ్చాను. ఆ 150 రోజుల దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో దట్ ఈస్ వై గ్రూప్ 1 కొట్టడానికి 2 థింగ్స్ ఆల్రెడీ మెంటల్‌గా మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇది గ్రూప్ 1. సో యూజువల్‌గా చెప్పాలంటే ఫర్ సపోజ్ ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 1 ఎవరైతే ప్రిలిమ్స్ ఫర్ సపోజ్ ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో అనుకోండి. సో దాంట్లో గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళు, గ్రూప్ 3 ప్రిపేర్ అయిన వాళ్ళు, గ్రూప్ 4 ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా అంటే ఈ గ్రూప్ 4, 3, 2 అందరూ కామన్‌గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తారు. అందులో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గ్రూప్ 1, 2, 3 వీళ్ళ ఫోకస్ 2, 3, 4 మాత్రమే. వీళ్ళ ఫోకస్ గ్రూప్ 1 కాదు. అయినప్పటికీ సేమ్ సిలబస్ కదా అని ఒక అటెంప్ట్ ఇస్తారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. అలాగే కేవలం గ్రూప్ 1 కోసమే కూర్చున్న వాళ్ళు మెయిన్స్ పర్ఫెక్ట్‌గా ఉంటారు. కానీ వాళ్ళు ప్రిలిమ్స్ మిస్ అవుతారు. అంటే ఇక్కడ గ్రూప్ 1 వాళ్ళు ప్రిలిమ్స్‌లో వీళ్ళందరితో పోటీ పడాలి. అంటే వీళ్ళందరికంటే ఎక్స్‌టెన్సివ్ నాలెడ్జ్ నీకుండాలి. అందుకే గ్రూప్ 1 కొట్టే వాళ్ళు గ్రూప్ 2, 3, 4 వాళ్ళని జయించాలి. అందుకే ఇంతకుముందు చెప్పినట్టు అంత ఆర్గనైజ్డ్‌గా తెలంగాణ మూవ్‌మెంట్, ఎకానమీ, సొసైటీ, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ సో సబ్జెక్ట్ పైన ఎంత ఎక్స్‌టెన్సివ్ నాలెడ్జ్ ఉంటే అంత ఎక్స్‌టెన్సివ్‌గా గ్రూప్ 1లో డిస్క్రిప్టివ్ రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. గ్రూప్ 1 రేషియో బట్టి డిపెండ్ అయినా గ్రూప్ 1 ఆల్మోస్ట్ ప్రిలిమ్స్‌లో ఎక్కువ మంది ఎలిమినేట్ అవుతారు. ఆ మెయిన్స్ డిస్క్రిప్టివ్ కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉంటే చాలా ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే గ్రూప్ 2 కంటే గ్రూప్ 1 ఈజీ. సో బట్ ఎనీహౌ అన్నిటికి కలిపి ప్రిపేర్ అవుతే వి విల్ బి ఇన్ ఎ బెస్ట్ పొజిషన్. సో ఇప్పుడు చూడండి, నువ్వు గ్రూప్ 1కి చాలా కష్టంగా ప్రిపేర్ అయ్యావు. మరీ దరిద్రం నీ తలపైనే ఉండి గ్రూప్ 1 చాలా చక్కగా ప్రిపేర్ అయ్యావు. కానీ మరీ దరిద్రం నీ తలపైనే ఉంది. గ్రూప్ 1 మిస్ అయింది. సో మళ్ళీ అలాగే ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఇంకొకసారి గ్రూప్ 1 కోసం వెయిట్ చేయడం అనేది చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్. కానీ ఈ ట్రాన్సిషన్ పీరియడ్‌లో మిస్ అయితే మిస్ అయింది. ఏదో గ్రూప్ 2ఓ, 3ఓ, 4ఓ ప్రిపేర్ అయిపోయి అంటే ఆ తర్వాత నోటిఫికేషన్స్‌లో ఎగ్జామ్ రాసి ఆ గ్రూప్ 4 జాబ్ చేస్తూ మనసులో ఉన్న కలని అలా వేస్ట్ చేయకుండా దానికోసం మళ్ళీ ఆరాట పడుతూ నెక్స్ట్ గ్రూప్ 1 వచ్చే విధంగా నువ్వు ముందుకెళ్ళొచ్చు. మొన్న జరిగిన తెలంగాణ గ్రూప్ 1లో ఎంతోమంది గ్రూప్ 4 కొట్టిన వాళ్ళు గ్రూప్ 1 మళ్ళీ క్రాక్ చేశారు. అలాగే గ్రూప్ 4 కొట్టిన వాళ్ళు సివిల్స్ కూడా క్రాక్ చేశారు. అంటే ఫైనాన్షియల్ ప్రెషర్ లేకపోతే వి కెన్ ఈజీలీ గో త్రూ అవర్ లైఫ్ ఇన్ అ ఈజీ మేనర్. అందుకే 2027 నోటిఫికేషన్ల పరంపరగా ఉండబోతోంది. 1 కాదు, 2 కాదు. ఇంతకుముందు నేను చాలామంది 3, 4 గవర్నమెంట్ ఉద్యోగాలు పొందిన వాళ్ళతో ఇంటర్వ్యూస్ కూడా చేశాను. అలాగే నువ్వు కూడా ఉండాలి. 1, 2, 3, 4 అన్ని క్రాక్ చేయాలి. అఫ్‌కోర్స్ అంటే బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఇవన్నీ సెకండ్ అది చెప్తాను. అది మళ్ళీ అంటే ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోకపోతే సరిపోతది. వస్తే చాలు. సో అలా ఇంతకుముందు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఐ హావ్ గివెన్ యూ దిస్ ఎగ్జాంపుల్. చూడండి,
ఇలాంటి కృతమైన ఆశయం కొంతమందికి మాత్రమే ఉంటుంది. సో ఇలా ఉంటే నోటిఫికేషన్ వచ్చినాక ఏ బాధ లేకుండా వీ కెన్ గో అహెడ్. సో సేమ్ ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్‌తో చెప్పాను. సో థాట్స్ వై బీ పాజిటివ్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు మెల్లిమెల్లిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 2026 డిసెంబర్ కల్లా మొత్తం సిలబస్ అయిపోవాలి. 2027 ఓన్లీ రివిజన్ ఇయర్‌గా మనకు ఉండాలి. సో ఇలాగా రోహిత్స్ అకాడమీలో బెస్ట్ కోర్స్ క్లాసెస్ మీకు ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ ప్రకారం గ్రూప్ 1, 2, 3, 4 అన్నీ కంప్లీట్ చేస్తాం. అండ్ రోహిత్స్ అకాడమీలో సో మీకు ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఒక్కసారి కోర్స్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ జరిగేంత వరకు వ్యాలిడిటీ ఉంటది. మధ్యలో మళ్ళీ రెన్యువల్స్ పే చేయాల్సిన పని లేదు. సో ఈ కోర్స్‌ని స్పెషల్‌గా అంటే పర్టిక్యులర్‌గా నా పర్సనల్ సూపర్విజన్‌లో డిజైన్ చేయడం జరిగింది. నేను చాలా మందికి తెలిసుండొచ్చు. బట్ కొంతమందికి తెలిసుండకపోవచ్చు కాబట్టి చెప్తున్నాను. నేను 2012 నుంచి 2020 వరకు సివిల్ సర్వీసెస్ జర్నీలో చాలా లోతుగా వెళ్ళి 2 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళి త్రుటిలో సెలక్షన్ మిస్ అవ్వడం జరిగింది. 2 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను విత్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షన్. ఇదే ఎంఏ పొలిటికల్ సైన్స్‌తో 2 టైమ్స్ జేఆర్ఎఫ్ క్రాక్ చేసి సో రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్నాను. అండ్ అలాగే 2016 నుంచి 2026 వరకు 10 సంవత్సరాలు వేరియస్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో పాలిటీ సబ్జెక్ట్‌ని టీచ్ చేస్తూ ఉన్నాను. సో ఒక 4 ఇయర్స్ నుంచి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, రోహిత్స్ అకాడమీ అనే 2 ప్లాట్‌ఫార్మ్స్ స్పెషల్లీ ఫర్ సివిల్స్, స్పెషల్లీ ఫర్ గ్రూప్స్ వాటిని ఎస్టాబ్లిష్ చేసి చాలా మంచి సక్సెస్. యూపీఎస్సీలో లాస్ట్ ఇయర్ 25లో 9 సెలక్షన్స్ అండ్ అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2లో సెలక్షన్స్ గురించి ఇంతకు ముందే చెప్పాను. సో ఈ అన్ని ఎక్స్‌పీరియన్స్‌తో మీకు బెస్ట్ కంటెంట్ విత్ అఫోర్డబుల్ ప్రైస్. ఇదే ఫ్యాకల్టీతో ఇదే కంటెంట్ అశోక్ నగర్‌లో కానీ, హైదరాబాద్‌లో ఎక్కడైనా కూడా హై ప్రైసెస్ ఉన్నాయి. బట్ మేము అఫోర్డబుల్ ప్రైసెస్‌కి ఈఎంఐతో ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే సో 9110556858 ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ ప్లాన్ కావాలన్నా, ఓన్లీ గ్రూప్ 2 ప్లానర్ కావాలన్నా, గ్రూప్ 1 ఎంప్లాయీస్ ప్లానర్ కావాలన్నా ఏదైనా కూడా ఒక 135 నుంచి 150 డేస్‌లో సిలబస్ కంప్లీట్ చేసే సుదీర్ఘమైన ప్రణాళిక మేము డిజైన్ చేశాం. సో ముందుగానే గ్రహించి దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ప్రిపరేషన్‌కి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. నేనే మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే సో దట్ మెనీ పీపుల్‌కి ఆ వీడియో వెళ్తుంది. మీరు తీసుకునే సబ్స్క్రిప్షన్ అంటే వీడియో ఫస్ట్ టైమ్ విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రైబర్సే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చేయాలి అని చెప్పి నాకు ఇచ్చే ఒక ఫ్యూయల్, ఒక ఇంజిన్ లాంటిది, మోటివేషన్ లాంటిది. సో ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.